తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈరోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందామని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికని ఉగ్ర నరసింహారెడ్డి గారికి నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు ఆయన. రంగు 4 షేడ్లు తగ్గింది. ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు? కనిగిరి ప్రజల కోసం. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. చంద్రబాబు గారు చెప్తున్న P4 విధానానికి రిలయన్స్ CBG ప్లాంట్ నాంది కాబోతుంది. పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని సభాముఖం తెలుపుతున్నాం. రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూమికి 15,000 రూపాయలు, రైతుల భూమికి 30,000 రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది. రైతులు గడ్డి పెంచి ఇస్తే టన్నుకింత అని కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వబోతున్నారు. ఈ ప్లాంట్ ద్వారా 110,000 మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ ఎరువు కూడా తయారవబోతుందని ఈ సభాముఖ ప్రజలు తెలుపుతున్నారు. ఇంకా ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తాం. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈరోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా. గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు మాకు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా. వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా? కట్టెపొయ్యిలు వాడుతున్నారా?
ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్కి అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్కులో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, నిజంగానే ఈ సమావేశం చూసిన, వేదికమైన ఉన్న పెద్దలు చూసిన, ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయభాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయభాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు అహర్నిశలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా. గతంలో మీ అందరికి చెప్పా, ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా, మీతో కూర్చుంటా, మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా. త్వరలో మళ్ళీ IIITకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను. ఒక రోజంతా మీతో ఉంటా. అప్పుడు ఉత్తమ్ కార్యకర్తలను కలుస్తా. ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను. ఈరోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఈ కార్యక్రమం వెంటనే నేను వెళ్లాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఒక చిన్నది సార్, మన రిలయన్స్ గ్రూప్